వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను అందరి ఫేవరెట్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అందరూ ఇష్టపడుతుంటారు. సో ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి అవసరం లేదండి. మనకు సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. దీన్ని సాస్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే ఇంకా చెప్పనవసరం లేదండి. మనకు యాక్చువల్లీ ఈ ఫ్రైస్ చేసే వాళ్ళైతే సపరేట్గా దొరుకుతాయండి. అవి స్టార్చీ పొటాటోస్ అని దాన్ని మాత్రం చేస్తుంటారు. చిప్స్కి కానీ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ. బట్ మన ఇంట్లో ఉండే పొటాటోస్తోనే మనము టేస్టీగా చేసుకునేలాగా మనము యూస్ చేసుకోవచ్చండి. బట్ యాక్చువల్లీ బజార్లో స్టార్చీ పొటాటోస్ అని దొరుకుతాయి. అవి మాత్రమే అక్కడ యూస్ చేస్తుంటారు. నేను ఇక్కడ మన ఇంట్లో దొరికే ఈ పొటాటోస్ని యూస్ చేసి చాలా టేస్టీగా చేశాను. మనం ఇలా స్కిన్ అంతా పీల్ చేసుకొని ఇలా మనం నీళ్ళలో వేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసుకున్నాక ఒకసారి ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా జంపుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది మీషోలో తెచ్చుకున్నానండి. ఇది బాగా మామూలుగా ఇది లేకపోతే మీరు కత్తితో కూడా చాక్తో కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే చూసి లుక్ బాగుంది, మనకి స్పైరల్గా వస్తాయండి. కొంచెం ఇలా కట్ చేసినప్పుడు ఇలా చూస్తానికి అందంగా ఉంటాయి కాబట్టి తీసుకున్నాను. చాలా లుక్ కూడా చాలా బాగుంది, పిల్లలు ఇష్టపడుతుంటారు. సో మీరు కావాలనుకుంటే లింక్ అనేది ఉంటుంది, మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి ఇలాంటిది ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. మనకు మరీ ఎక్కువ లావుగా కాకుండా మరీ ఎక్కువగా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేస్తే తొందరగా మాడిపోతాయి, అలాగే పెద్దది కట్ చేస్తే తొందరగా ఉడకదండి. సో మీడియం సైజు ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరి కట్ చేసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి, పొటాటోస్ అనేవి. సో మనం కట్ చేసుకున్నాక ఇవన్నీ కలిసి మనం ఇలా వాటర్లో వేసుకోవాలి. చూడండి, చూస్తానికి బాగా అందంగా కనిపిస్తాయి. పిల్లలు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేసి పెట్టాను. సో ఇవన్నీ కలిసి మనము ఇప్పుడు వాటర్లో వేసుకోవాలి. ఇవి కొంచెం 4-5 సార్లు మనము నీళ్ళల్లో బాగా ఇలా వాటర్లో మనం బాగా కొంచెం కడిగేసుకుంటే స్టార్చ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ స్టార్చ్ అనేది పోయి పొటాటోస్ అని బాగా మనం వేయించినప్పుడు క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మెత్తగా వస్తాయండి. సో మనకి స్టార్చ్ అనేది పోయేదాకా ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. ఇది ఒక టిప్ అండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకే తెలిసిపోతుంది డిఫరెన్స్ అనేది. సో ఇలా మనం కడిగేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా పెడితే ఉన్న వాటర్ కూడా డ్రైన్ అవుట్ అయిపోయి మనకి ఎక్కువ తేమ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న ఈ పొటాటోస్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక తర్వాత దీనిపైన మనము కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా అంత ఉప్పు అనేది వేసుకోండి. సో ఇలా ఉప్పు వేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ అని మనము వేసుకున్నాము. ఇలా ఉప్పు వేసుకున్నాక దీంట్లోకి నేను కారం అనేది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. ఉప్పు, కారం మీరు కావాలంటే స్పైస్కి తగ్గట్టుగా ఇంకా కొంచెం కారం అనేది వేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ దీంట్లోకి చాట్ మసాలా అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు ఇలా పెప్పర్ పౌడర్ అనేది కూడా వేసుకున్నాను. స్పైసీ కొంచెం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. తర్వాత పొటాటోస్ బాగా క్రిస్పీగా ఉండాలంటే కొంచెం బింపిండి అనేది వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండి, మిగతా అంతా కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ నీళ్లు వేసుకోకూడదండి. ఉన్న దాంట్లోనే తేమలోనే మనం కార్న్ఫ్లోర్ అనేది కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. ఈ ముక్కలని కార్న్ఫ్లోర్లో మనము బాగా కలుపుకోవాలి. కొంచెం రెస్టారెంట్ లుక్ రావాలని కలర్ వేస్తానండి, ఫుడ్ కలర్. ఇది హెల్త్కి అంత మంచి కాకపోయినా బట్ అప్పుడప్పుడు మనం ఒకసారి వేసుకొని చూసుకోవచ్చు. సో ఇలా నూనెంతా బాగా కాగాక మనం దీన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. మరి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతాయి, సరిగ్గా ఉడకవండి, లోపల దాకా ఉడకు. అలాగే లో ఫ్లేమ్లో పెట్టినా కూడా సరిగ్గా ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం వేసాక తిప్పకండి, ఒక 5 నిమిషాలు ఆపి తర్వాత తిప్పుతుంటే బాగా మనము క్రిస్పీగా ఇవనేది వేగుతాయండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిర బాగా 2 పక్కల వేగాలి. చూడండి, ఎప్పుడైనా పొటాటోస్ ఇది ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి.
పొటాటోస్ అన్నీ చాలా లైట్ వెయిట్ అయిపోతాయండి. అప్పుడే పొటాటోస్ ఉడికినట్టు. కొంచెం వెయిట్ అనేది ఉంటే మనం ఇలా ఎత్తినప్పుడు తెలిసిపోతుందండి. అలాగే పైన తేలినట్టు ఉంటుంది మన పొటాటోస్ అన్నీ. అప్పుడే మనం ఈ పొటాటోస్ని ఈ ఫ్రైస్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పటిదాకా మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలండి. సో ఇలా వీడియోలో చూపించిన మాదిరి ఇలా వేయించుకొని మనం దీన్ని సాస్తో కానీ, టమాటో కెచప్తో కానీ, మైనస్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా మన ఫ్రైస్ అన్నీ టమాటో కెచప్తో కానీ, మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చిప్స్ ఈ ఫ్రైస్ని ఇలా ఏమీ వేయకుండా, కలర్ వేయకుండా జస్ట్ వైట్గా కార్న్ఫ్లోర్, ఉప్పు వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకు పక్కన పెట్టేసుకొని ఇలా ఆయిల్ ఎంత బాగా వేడయ్యాక దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను పెరి పెరి మసాలా అనేది దొరుకుతుందండి. పెరి పెరి మసాలా పౌడర్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఆ పౌడర్ని దీంట్లో పైన వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ కెచప్తో కానీ, దేంట్లో కానీ చాలా టేస్టీ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా గ్లాసుల్లోకి కెచప్ అనేది వేశాక దానిపైన మనము ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పెట్టుకొని చిన్న పార్టీ ఫంక్షన్స్కి ఇలా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఆ గ్లాసులు లేకపోతే కాఫీ కప్స్ దొరుకుతాయి కదండి, దాంతో కూడా మనం చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇలా పెరి పెరి మసాలా తీసుకొని, పౌడర్ మసాలా దొరుకుతుందండి, అది వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఎంతో టేస్టీగా ఉండే 2 టైప్స్ ఆఫ్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపిస్తున్నానండి. ఒకటి ప్లెయిన్లో, దాంట్లో మనం పెరి పెరి మసాలా వేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరి వేసి కలిపి పెట్టాను. ఇంకోటి వచ్చేసి డాబా స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి చూసిన దానికి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్.